హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక విషయం కోసం మాట్లాడదాం అనుకుంటున్నానండి. కలకత్తాలో డాక్టర్ ఇష్యూ అయ్యింది కదండి. ఎంత ఘోరం కదండి, ఎంత ఘోరాది ఘోరం. అసలు ఆ అమ్మాయి ఎంత నరకం చూసుంటుంది, ఎంత బాధపడి ఉంటుంది, ఆ తల్లిదండ్రులకి ఎంత కడుపుకోత. ఆ అమ్మాయి ఆ స్థితికి వెళ్ళడానికి ఎంత కష్టపడింది, ఎంత హార్డ్ వర్క్ చేసిందండి. నిజంగా అది వీడియో చూస్తుంటే మనసు అసలు తరుక్కుపోతుందండి. ఆడపిల్లని బయటికి పంపించాలన్నా భయపడిపోతున్నాను. అసలు నేను భయపడే సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఒకటా రెండే అండి, ఎక్కడ ఎన్ని వింటాము, ఎన్ని చూస్తాము, ఇంకా ఎన్ని రోజులు ఇలాగా చూస్తూనే ఉంటామా? బయటికి వెళ్తే పిల్లలు బయటికి ఆడుకోవడానికి పంపించిన ఎలా ఇంటికి వచ్చినంత వరకు భయం వేస్తుంది. ఇండివిజువల్గా విడిచిపెట్టలేకపోతున్నాము. ఆటో నుండి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఆటో ఒక క్షణం లేట్ అయితే భయం వేస్తుంది. నిజంగా ఇలాంటి రోజులు ఇంకెన్ని రోజులండి ఇలా బతుకుతూ ఉంటాము? వీటికి పరిష్కారం లేదా? ఇలా చెయ్యాలి అంటే గజ వణికినట్టు ఇవ్వాలండి శిక్ష. వాడికి ఉరి తీయడమో లైఫ్ లాంగ్ జైలు శిక్ష కాదండి. వాళ్ళకి లైఫ్ లాంగ్ జైలు శిక్ష సరిపోదు, వాడు బతికుండగా నరకం చూడాలా. నేనెందుకు ఈ తప్పు చేశానా ప్రతి క్షణం వాడు బాధపడాలా. అమ్మాయి ఎంత నరకేతనం పడిందండి. పాపం ఒక వీడియో చూశాను. ఇక్కడ ఇది గీరికిపోయి కళ్ళంట రక్తం, ముక్కంట రక్తం, విరిగిపోయి ఒళ్ళంత మచ్చలు. ఏంటండి పాపం మా అమ్మాయి ఎంత బాధపడిందండి. అది తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుందండి. చాలా బాధగా ఉంది అసలు. ముసలోళ్ళు అగైతూ పసిపిల్లల వరకు ఎవరిని విడిచిపెట్టడం లేదండి, ఎవరిని వదులుకుంటున్నారు. ఇలాగెన్ని రోజులండి? భగవంతుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది. ఆ అమ్మాయికి అన్యాయం జరిగినందుకు నిజంగా ఇలాంటి దీనిలో మనం ఉన్నామా? ఇలాంటి చుట్టూ ఉన్న వాతావరణంలో మనం బతుకుతున్నామా? అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందండి, ఎంత నరక యాతన పడిందో తెలియటం లేదు నాకు. నిజంగా ఆ తల్లిదండ్రులకి ఎంత కడుపుకోత. వాళ్ళ అమ్మాయిని చూసి, ఆ వీడియోలో ఎవరో తెలియని అమ్మాయి తను చూస్తేనే మనకి ఎంత బాధ అనిపిస్తుంది. అలాంటిది బంధువులు, స్నేహితులు, తోబుట్టువులు, అమ్మ నాన్న వాళ్ళు ఇంకెంత బాధపడతారండి. ఆ ఎదవలు ఎవరెవరు ఆ అమ్మాయి విషయంలో అన్యాయం చేశారో వాళ్ళు ప్రతి ఒక్కడు బయటికి రావాలి, వాడికి సరైన శిక్ష పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడికి మొక్కుతున్నాను కూడా, అమ్మాయికి న్యాయం చేయండి, న్యాయం జరగాలి అని. ఇలాంటి సిచ్యువేషన్స్ మరి చూడకూడదండి, మరి ఎక్కడ కూడా వినకూడదు. ఇంకా ఎన్ని వినాల్సి వస్తుందో అని భయం వేస్తుంది అసలు. ఎన్ని వింటామో అని. ఎక్కడెక్కడో వింటున్నాము, మన చుట్టూ వింటున్నాము. ఈ సిచ్యువేషన్స్ అన్నీ మారాలండి. సౌదీలో చేస్తారే శిక్షలు, నరకం చూపిస్తారు. ఆ రకంగా వాడికి ఈ పని చెయ్యాలి అంటే ప్రతి ఒక్కడు గజ వనకాలండి. ఆ రకంగా శిక్ష రావాలి. నిజంగా దేవుడికి మనస్ఫూర్తిగా మొక్కుతున్నాను తనకు న్యాయం జరగాలని. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు మళ్ళీ ఎదురు కాకూడదని. ఓకేనా అండి?